వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు 2 రోజుల సమావేశాలు. నేటి తొలి రోజు సమావేశం. చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు కర్తవ్య బోధ. కలెక్టర్ల పనితీరు ప్రజలపై శాశ్వత ప్రభావం చూపుతోందని వెల్లడి. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్న సునీత లక్ష్మారెడ్డి. తనపై వ్యాఖ్యలను స్పీకర్ ఉపసంహరించుకోవాలన్న నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. న్యాయ వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ అంశంపై కీలక వ్యాఖ్యలు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారన్న ఎమ్మెల్సీ లాపిరెడ్డి ఆవేదన. గుంటూరు జిల్లాలోనే మిర్చి రైతులు సమస్యలతో విలువెల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శ. ఐటీ అడ్వాన్స్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఒప్పందం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో ఏపీఎస్ఎస్డిసి ఎంఓయు ఒప్పందం ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ. తిరుమలలో ఘనంగా కోయిర్ ఆల్వాల్ తిరుమంచనం. ఉగాది ఆదివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు. వైకుంఠ ఏకాదశికి నాడు నిర్వహణ. ఆలయ ప్రాంగణం, ఆలయ గోడలు, పైకప్పు, దేవతాబొత్తులు, పూజా సామగ్రిని శుద్ధి. అనంతరం ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత 9 నెలలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిందని, ఆ నష్టాన్ని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో జరిగిన తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికలో రూపొందించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ల పనితీరు ప్రజలపై శాశ్వతమైన ప్రభావం చూపుతుందని, వారి పనితీరును నిరంతరం సమీక్షిస్తామని అన్నారు. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వ ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే, ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే, మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు.
గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను, 45 years 47 years చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో టీడీపీ హయాంలోనే 80% ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పారదర్శకంగా డిఎస్సి నిర్వహించినట్లు చెప్పారు. ఈసారి మెగా డిఎస్సి కూడా పగడ్బందీగా నిర్వహించి జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోపు నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడడం బాధాకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని మీకు ఎందుకు అలా వినాలనిపించిందనేది స్పీకర్ను ప్రశ్నించారు. విషయంపైనే మాట్లాడుతున్నా తప్ప ఎక్కడా పరిధి దాటలేదన్నారు. ఆయన తనను అలా వినబుద్ధి కావడం లేదని అలా అంటున్నారన్నారు. తనపై వ్యాఖ్యలను స్పీకర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడండి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. అధ్యక్ష, మీరు మా సభాపతి అధ్యక్ష, మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష. అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి మాటలు ఉన్నాయో, మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివేట్ కాలేదు అధ్యక్ష. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్టే చెప్పడం జరిగింది అధ్యక్ష. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసాం అధ్యక్ష. రాత్రి 8 గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా, మా సభ్యులు మేమందరం కూడా ఒక 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే, మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు, నాకే వినబుద్ధి అవ్వట్లేదు, వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష. ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ని పిలిచి మాట్లాడినటువంటి మీరే, ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని, మంత్రిగా పనిచేసినాను, నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. ఎందుకంటే సభలో చాలా మంది ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇది ఇట్లా మాట్లాడాలా, 0 అవర్లో ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలా, మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష, సబ్జెక్ట్ మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు. మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అధ్యక్ష, ఎందుకంటే అల్లరి చేస్తా ఉన్నారు, ఇక్కడ అక్కడ అందరూ కూడా అల్లరి చేసినప్పుడు మాకు వినపడలేదు. మేము వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు చెప్పి మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు వీడియోలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడనిదని, మరి ఎవరితో ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తిని కూడా కాదు అధ్యక్ష. నేను డిసిప్లిన్ గా క్రమశిక్షణతో
మరి ఎక్కడున్నా కూడా లాయల్ గా ఉండడం నాకు అలవాటు అధ్యక్ష. కానీ మీరు నేను తప్పేం మాట్లాడాను అధ్యక్ష, మరి మీకు ఎందుకు వినబడేది కాలేదు నాకు అర్థం కాలేదు. ఇక్కడే నేను ఉన్నది మరి నా ప్రజలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి ఇక్కడ వచ్చినాను అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాను అధ్యక్ష. అదే విషయం నేను నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డీవియేట్ అయి మాట్లాడలేదు, అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మీరు నన్ను ఉద్దేశించి, ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. మరి అది మీకు మంచి అనిపిస్తే మీరు రికార్డులో ఉంచండి అధ్యక్ష, లేదు అంటే మరి దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే సభాపతిగా మా హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత మీది. న్యాయ వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే జడ్జిలు ఉన్నత పదవులకు వెళ్తున్నారని, రాజ్యసభ పదవులు గవర్నర్లు అవుతున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక జ్యుడిషియరీ పైన నాగుపాము పడగపెట్టి ఒత్తిడి ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్లు అవుతున్నారు, తర్వాత స్పెషల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి పోతున్నారు, పెద్ద పెద్ద పోస్టులు పోతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత జ్యుడిషియరీ పైన నాగుబాబు పడగబెట్టేసింది. లేకపోతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ వాళ్ళ ఇంటికి పోతారా పూజ చేయడానికి? జ్యుడిషియరీ ఇంటికి అట్లా పోవచ్చా? ప్రధానమంత్రి ఉన్నాడు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే వాళ్ళ ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంది. కొలిజియం పైన కూడా రకరకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి పర్యవసానాలు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అవినీతికి చొప్పించి ప్రమోషన్ ఇస్తూ ఉందో మనం కూడా చేయొచ్చు అని చెప్పేసి అనేటువంటి సిస్టమ్ న్యాయ వ్యవస్థ వచ్చేసింది, కిందాకు వచ్చేసింది. డేంజర్ అక్కడ ఉంది. ఇప్పుడు ఈరోజు వర్మ మూర్ఖత్వంతో తగులుకొని ఉండొచ్చు కానీ అసలు దిగజారిపోయింది. న్యాయ వ్యవస్థ కూడా మనం ఏమైనా చేసుకోవచ్చు, మనల్ని ఏమి ఎవరేం చేయరు. కేంద్ర ప్రభుత్వం మనల్ని నెట్టుతూ ఉంది. ఒక నెట్టితే చాలు కదా. అంతకుముందు పనిచేసిన చాలా దొరకలేదు. దొరికినోడు దొంగ, వర్మ దొరికాడు కూడా దొంగ. దాన్ని దొరకని పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. హైయెస్ట్ పోస్ట్లో జ్యుడిషియల్ ఉన్న కూడా చాలామంది అవినీతి పరులుగా ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి తెలుసు. అందులో ఇప్పుడు ఈ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఏ జడ్జిని కానీ గెప్పక ఏం చేయకూడదు అంటారు. ఏం చేయలేదు, ప్రతి చట్టాలు మార్చుకోవాల్సి వస్తుంది అవసరం. ఈ వర్మను మాత్రం, జస్టిస్ వర్మ మాత్రం ఆయన అలహాబాద్ వద్దంటున్నారు, ఎవరు రానియరు. ఆయన ఎంట్రన్స్ సుప్రీం హైకోర్టు ఎంట్రన్స్ ముందర ఒక కుర్చీ వేసి ఆయన కూర్చొని పెట్టాల. ఆయనే సస్పెండ్ చేయకల్లా, ఇంప్రూవ్మెంట్ చేయకల్లా, ఇంప్రూవ్మెంట్ చేయడం సాధ్యం కాదు. ఆయన ఎంట్రన్స్ ఒక కుర్చీ, మంచి కుర్చీ వేసి, సోఫా వేసి ఆయన దానిలో కూర్చొని పెట్టాలా. ఆయనకే పనియకూడదు. అలాంటి పనిష్మెంట్ వస్తే మిగతా భయపడతారు. అంతిమంగా ఎంత వస్తుందంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల జ్యుడిషియరీ అట్లాగే మిగతా డిపార్ట్మెంట్ కూడా దెబ్బతింటా ఉన్నాయి. చాలా విచారకరం. ఇది ఒక బ్లాక్ స్పాట్. అంతో ఇంతో గౌరవం ప్రజలకి ఉండేది కోర్టుల పైన. ఆ కోర్టు ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకెవరు చెప్పుకోవాలా? రాజకీయ వ్యవస్థ అయిపోయా. మన పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రులు రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి. దాదాపు 94 మంది పైన కేసులు ఉన్నాయి. క్యాబినెట్లో దాదాపు 32%, 32 మంత్రుల మీద కేసులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ వ్యవస్థ మొత్తం బాగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడో ఒకసారి స్టార్ట్ చేయాలి ఈ న్యాయ వ్యవస్థ ప్రచారం కోసం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ 5 అంగాలు ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పే గౌరవాన్ని నేను పొందానని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన పద్దులను సభలో ప్రవేశపెట్టారు. R&B శాఖ పద్దులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నేత వేముల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల తాను వరుసగా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యానని తెలిపారు. అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అట్లనే అధ్యక్ష, ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి.
ఎందుకు మనకు అవసరం, గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి. మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష, 33% పచ్చదనం ఉంటే ఈ భూమి మీద 33% చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వర్షాలు రావు, వాతావరణ సమతుల్యం పోతుంటుంది, అంతా ఎన్వైరన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు. అది మనందరికి తెలుసు. ఆ 10 సంవత్సరాల కాలంలో 10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటడం జరిగింది. 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల అంటే ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష. ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చినాం. అడవులను ఫారెస్ట్ రీజోనేషన్ చేసినాం, అడవుల పునరుద్ధరణ చేసినాం. ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చేయడం మూలంగా 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో. నెవర్ ఇన్ ద ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష. ఇట్లా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం వల్ల 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 15 నెలల కాలం నుంచి అడుగులు కూడా కొడుతున్నారు అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాను నేను. మరి ఇది మంచి పరిణామంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ప్రభుత్వం. ఇంకొక 2-3% గ్రీన్ కవరేజ్ పెంచితే 33%కి చేరుతాం మనం. ఇది అందరి కోసం మనం ఉంటాం, మన పిల్లలు మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా, క్యాంపా ఫండ్స్ ఉంటాయి, దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి అధ్యక్ష. దానికి ముందు తమకు విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. నేను మంత్రిగా, మిషన్ భగత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాత రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉన్న గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు సమస్యలతో విలువెల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే చోద్యం చూస్తోందని పేర్కొన్నారు. రైతులు పరామర్శిస్తే ఆ పరామర్శించిన 4-5 రోజులకి అప్పటి వరకు కూడా కనీస స్పృహ కూడా లేదు. మంత్రులు పట్టించుకోరు, వ్యవసాయ మంత్రి ఆలోచన చేయడు, ముఖ్యమంత్రి సాక్షాత్తు గుంటూరు జిల్లాలోనే నివాసం ఉంటాడు. ఆయన కూడా కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తరువాత హడావుడిగా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నాం, మిర్చి పండించినటువంటి రైతులకి అండగా నిలబడబోతూ ఉన్నాం, కనీస మద్దతు ధరని ప్రకటించబోతున్నామనే భావంతో ఆ రోజున హడావుడిగా 11,781 రూపాయకి, ఇంతకుముందు కూడా చెప్పేదో బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి, ఆ రేట్లు చూసుంటాం, తర్వాత ఈ రేటు చూసాం ఈ ప్రభుత్వం దగ్గర 11,781 రూపాయకి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి 60 రోజులు దాడుతూ ఉంది.
ఎక్కడ కొనుగోలు చేశారని అడుగుతా ఉన్నా. కనీసం ఎక్కడైనా ఒక మిర్చి టిక్కీని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా? లేకపోతే ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎల్లో మీడియాలో కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, కేంద్రం వస్తూ ఉంది, రాష్ట్రం పోతా ఉంది, ఇక రైతులకి కొనుగోలే, రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయి అనే రీతిలో పత్రికల్లో పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గుంటూరులో చూసాం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6,000కి 7,000కి ఎక్కడో 1-2 మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీస మద్దతు ధర లేదు. 7,000కు కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. అసలు రైతులు తమ భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ 300 కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా? ఇదేనా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం? ఈ జిల్లాలో ఉన్నారే సమస్త యంత్రాంగం. తెలంగాణ బీజేపీలో వివాదాస్పద నేతగా ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ గత కొద్ది రోజులుగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి సొంత పార్టీపై విమర్శలు చేశారు. బీజేపీ పార్టీలో తనపై కుట్ర చేస్తున్నారని, కొంతమంది నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారని, తనను జైలుకు పంపేందుకు ప్రయత్నించారని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పీడీ యాక్ట్ కేసులు పెట్టమని స్వయంగా బీజేపీ నేతలే చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీపై కేసీఆర్ పగబట్టారని కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శాసనసభలో కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో 2014లో కేసీఆర్ హెలికాప్టర్ను ఉస్మానియా యూనివర్సిటీలోకి రాకుండా విద్యార్థులు అడ్డుకుని తిరగబడ్డారని ఆయన అన్నారు. ఆ కోపం మనసులో పెట్టుకుని ఏనాటికైనా యూనివర్సిటీలో బాగుంటే కంటి కింద నలుసులా తయారవుతాయని, ఈ 2 కారణాల వల్ల యూనివర్సిటీలను పట్టించుకోకుండా నాశనం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. Use of atomic bombs or long range missiles, it only requires lowering the quality of education, economics and importance ను తెలుపుతుంది. అధ్యక్ష, ఎన్నో ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఈ రోజు సభ ముందు విద్యా వ్యవస్థ గురించి మీ అనుమతితో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో నేను ఒక విద్యార్థి నాయకుడిని. ఎన్నో ఆశలతోటి నిర్మించుకున్నటువంటి ఈ తెలంగాణను విద్యాపరంగా కూడా ముందంజలో ఉంచాలి, మన పిల్లల్ని ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలి, ఆ విధమైనటువంటి విద్యా వ్యవస్థను మనం నిర్మించుకోవాలని ఉద్యమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆనాటి ప్రొఫెసర్లు, మేధావులు ఎంతో మంది వారి ఉపన్యాసాలకు నేను ప్రత్యక్ష సాక్షిని. అధ్యక్ష, కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెడతా, కార్పొరేట్ విద్య కాళ్ళు విరుస్తా, కులం పేదరికం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒకే చోట చదవాలి అనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. అధ్యక్ష, ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే విద్యారంగంలో తెలంగాణ ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది.
మొన్న ఈ మధ్యలో ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడ్డది అధ్యక్ష. ఇది చాలా ప్రామాణికమైనటువంటి రిపోర్టు. కేంద్ర విద్యాశాఖ కూడా దీని ఒక ప్రామాణికమైనటువంటి రిపోర్టుగా తీసుకొని అనేకమైనటువంటి పాలసీలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ ఉపయోగించుకుంటుంది అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం 3వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న 82% మంది విద్యార్థులకు కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవడానికి వస్తలేదు. 8వ తరగతి చదువుతున్న 65% మందికి బేసిక్ మ్యాథమెటిక్స్ మీద అవగాహన లేదు అధ్యక్ష. అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కంటే కూడా అధమ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా బాధిస్తుంది అధ్యక్ష. జాతీయ స్థాయిలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేని ఒక పరీక్ష జరుపుతారు అధ్యక్ష. ఇందులో 3, 5, 8, 10వ తరగతి వాళ్ళకి పరీక్షలు జరిపి ఏ రాష్ట్రాల విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనేది పోల్చి చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో టాప్ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో ఏపీఎస్ఎస్డిసి మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 50,000 మంది యువతకు డిజిటల్, ఐటీ మరియు అడ్వాన్స్ కోర్సుల్లో నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇవ్వనున్నారు. యువత భవిష్యత్తుకు దోహదపడేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హరితహారంలో పెట్టిన కోనో కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రులు ఆయా శాఖల పద్ధతులను ప్రవేశపెట్టారు. వీటిపై శాసనసభలో చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో 200 కోట్ల చెట్లను పెట్టామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతం 7% పెరిగిందని తెలిపారు. 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి. తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శ్రద్ధగా నిర్వహించారు. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఏడాదిలో 4 సార్లు నిర్వహించిన మానవాయితీ. ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆదివారం ఆస్థానం సందర్భంగా నిర్వహిస్తారు. ఆలయం మొత్తం శుద్ధి చేసిన అనంతరం ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించారు. ఈవో శ్యామలరావు తనిఖీ చేశారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా, ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది, నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా, అలాగే అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BJ TV.